నాయుడు రామారావుపేటలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ ఓరియంటల్ పాఠశాలకు సుమారు 1,50,000 విలువ చేసే వాటర్ ప్లాంట్లను లయన్స్ విజన్ క్లబ్ అందించింది. ఈ వాటర్ ప్లాంట్ ను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో మహిళలు అత్యధికంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. లయన్స్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి జీవితాలలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వృద్ధాశ్రమాలకు సహకారాన్ని అందించడమే కాక ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అభినందించారు. వాటర్ ప్లాంట్ ను ఆదిలక్ష్మి సోమశేఖరరావు జ్ఞాపకార్థం వారి వంశీకులైన సోమేశ్వరరావు భానుమతులు దాతలుగా ముందుకు రావడం పట్ల లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి లయన్స్ విజన్ క్లబ్ అధ్యక్షురాలు నల్లమెల్లి శ్రీదేవిరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బులుసు శ్రీవాణి, కోశాధికారి వి జయలక్ష్మి, జోన్ చైర్పర్సన్ మణిబాబు, మాండలిక ప్రసన్న, ఈశ్వర్ కుమార్, లింగమల్లి కృష్ణమూర్తి, వినోద్, మెట్ట రాధ, పుత్తర్రావు, జయలక్ష్మి, సాయి, బాబా, మాండలిక శాస్త్రీలు పాల్గొన్నారు. నాయన కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ రావుల్ శ్రీరామ్, డెంటల్ క్యాంప్ డైరెక్టర్ స్వరూప్ల ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించారు. అంతకుముందు లయన్స్ గవర్నర్ చే మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ విజన్ క్లబ్ నిర్వహించింది. ప్రకృతి రాగ సంస్థ అధినేత కెప్టెన్ మల్లికార్జునరావుచే పాఠశాల పిల్లలందరికీ పరీక్ష అట్టలు మరియు బిస్కెట్లను కోటేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంకా దాన్ని మేము పొగడలేము సార్, అంతలాగా మీ కాంట్రిబ్యూషన్. మన స్టూడెంట్స్ అందరికీ మంచి వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు, హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ అవుతారు. స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ సార్ ఇది. చాలా థ్యాంక్ యూ అండ్ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్. అది కూడా మా క్లబ్ తరఫు నుంచి మేము ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ముఖ్య కారకులైన జెడ్సీ గారిని, ఇనిషియేషన్ అయింది అంతా అయిందే, ఆయన మా క్లబ్కి ఈ ప్రాజెక్ట్ని ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైనా కూడా మనకేంటంటే ఇప్పుడు అంటే మీకు అందరికీ తెలిసిందే, మెయిన్ హెల్త్ అనేది ఏదైనా ఇంపాక్ట్ అవుతుందంటే ఫస్ట్ వాటర్ కంటామినేషన్. వాటర్ కానీ మంచిగా లేకపోతే మనకి అంటే ఎస్పెషల్గా చిన్నపిల్లలకి ఎక్కువగా జ్వరాలు కానీ జలుబు కానీ మీకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అటువంటి సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట. దీంట్లో భాగంగా ఎంఎస్ఆర్ గారు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ మేము అనుకుంటున్నాము ఇక్కడ ఇస్తే బాగుంటుంది అని అన్నారనమాట. అప్పుడే వచ్చి రూమ్ చూడటం జరిగింది. ఏమంటే వాళ్ళు ఓకే యూ గో హ్యాడ్, ఐఎమ్ గోయింగ్ టు అక్కడే చెప్పేశాను నేను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ అండి, ఒక 500 మంది పిల్లల వరకు ఉంటారని అన్నారు. ఐ టెస్టింగ్ జరిగింది, చిన్నపిల్లలకి కళ్ళ పరీక్షలు అందరికీ చేయడం జరిగింది. మన లయన్స్ క్లబ్ ఈ కళ్ళ పరీక్షల మీద ఎంత చక్కగా చేస్తుందంటే ఆపరేషన్స్ అన్ని ఫ్రీగా చేస్తుంది. మనకి జగ్గంపేటలో మనకు ఒక ఐ హాస్పిటల్ ఉంది, వైజాగ్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అలాగే ఇప్పుడు డయాబెటిక్ ఈవెంట్ చేస్తుంటాం. అది కాకుండా డెంటల్ కార్యక్రమం ఈరోజు దంత పరీక్షలు నిర్వహించి మీలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ అందరికీ కూడా మందులు ఇచ్చే కార్యక్రమం కూడా మా విజన్ క్లబ్ వాళ్ళు చేస్తారు. మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్తే మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ టెస్ట్ చేసేటప్పుడు ముందు పళ్ళే టెస్ట్ చేస్తారు. అక్కడ ఉండే మెడికల్ టెస్ట్లో ముందుగా మిమ్మల్ని అందరిని టెస్ట్ చేసేది నోరు చూసి చెప్పేస్తారు జబ్బే ఉంది మీకు. మా పళ్ళు టెస్ట్ చేసి మనిషిలో ఉన్న జబ్బు తెలియజేయాలంటే ఫస్ట్ డెంటల్ టెస్ట్ చేయాలి. అంటే మరి ఇలాంటి కార్యక్రమాలు మా విజన్ చేస్తుందంటే మేము ఆ క్లబ్ని ఎంతో వెళ్ళాలి. ఈ ఉద్యమం అంటే ఏంటేదో యుద్ధం కాదు, లేకపోతే ఎవరితో దెబ్బలాట కాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆహార నియామకాలు ఏవైతే ఉన్నాయో, మన ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో దానికి విరుద్ధంగా మనం ఈరోజు అంతా కూడా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి బాధలకు ఓర్చి డాక్టర్లకి మనం బోలంతమంది పోస్తున్నాం. ఏం పోస్తున్నాం మనం? పిల్లలు ఏం పోస్తున్నాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా ఏమవుతుంది ఖర్చు? డబ్బులు ఖర్చు అవుతాయా? అలాంటిది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏది కనపడితే అక్కడ బయట నూడిల్స్ తింటున్నాము, బర్గర్లు తింటున్నాము, బ్రెడ్లు తింటున్నాము, మైదాతో చేసినవి తింటున్నాము. ఇలాంటివన్నీ మనం జంక్ ఫుడ్ అంటాం. వాటిని మనం త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ఏం చేయాలి?
మొట్టమొదట మీ ఇంటి దగ్గర నుంచి మీలో మార్పు రావాలి.